దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం పేరేంటంటే కొత్త జన్మను గురించిన సత్యం, లేకపోతే దేవునిలోనికి తిరిగి జన్మించుట. అది కూడా కాకపోతే కొత్త జన్మ ఎందుకు, ఎలా, వీటిలో దేన్నైనా మీరు రాసుకోండి. పిల్లరా, కొత్త జన్మను గురించిన సత్యం అనగానేమి అని మనం నేర్చుకునేటప్పుడు జన్మలు గురించిన విషయాలు మనకు బాగా తెలుసు. జన్మలు ఉన్నాయా అంటే లేవు. చాలా మంది ఏం చెప్తారంటే చనిపోయిన తర్వాత మనిషి మరొక జన్మాన్ని ధరిస్తాడు. అది కుక్కగా పుట్టచ్చు, పందిగా పుట్టచ్చు, పాకగా పుట్టచ్చు, లేకపోతే వివిధ జంతువుల పేర్లని చెప్తూ ఉంటారు చాలా మంది. బైబిల్లోనికి వస్తే దేవుడు మనకు రాయించినటువంటి గ్రంథంలో చనిపోయిన తర్వాత మరొక జన్మ ఉందాయా అంటే జన్మలేమి లేవు అని అంటుంది బైబిల్. కానీ మనం చెప్పుకుంటున్నటువంటి కొత్త జన్మ ఏంటి అంటే ఆత్మకు సంబంధించినటువంటి జన్మ. దీని గురించి మనం నేర్చుకుంటున్నాం. కొత్తగా దేవుణ్ణిలో జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ఒకడు ప్రవేశించడు అంటాడు. మరి ఈ జన్మ ఏంటి అనేదే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం. దేవుడికి మనుషులు భూమి మీద దేవుని కుటుంబంగా వర్ధిల్లాలి అన్నదే దేవుని సంకల్పం. చిన్న చిన్న కుటుంబాలుగా కాదు, మనం అన్ని చిన్న కుటుంబాలు. అపవాది చిన్న చిన్న కుటుంబాలుగా చేశాడు. కానీ దేవునికి కావాల్సింది పెద్ద కుటుంబం. దాన్నే సంఘం, లేకపోతే దేవుని రాజ్యం అని మనం పిలుచుకుంటూ ఉన్నాం. ఈ చిన్న కుటుంబాలన్నింటినీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఒకటిగా చేస్తాడు, పెద్ద కుటుంబంగా చేస్తాడు. కాబట్టి ప్రియులరా, గమనిస్తూ వస్తే దేవునికి అనేక మంది పిల్లలు కావాలి. దేవుని దగ్గర అనేక ఆత్మలు ఉన్నాయి. వాటిలన్నిటికి రూపాన్ని ఇవ్వాలి. రూపం ఇచ్చేదాని కొరకే భూమి మీద దేవుడు అందరినీ ప్రవేశపెట్టాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఆయన సంకల్పాన్ని నెరవేర్చారు అంటాడు. చూడండి, ఆయన ఉద్దేశం ఏందో చెప్తాడు. చూడండి, మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కనిలో నుండి ఆ ఒక్కడు ఆదాములో నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తరవలాడి కనుగొందురేమో అని వాళ్ళ నివాసం లేక పొలిమేరల్ని ఏర్పాటు చేశాడు అంటాడు. అంటే వీళ్ళందరూ భూమి మీదకు వచ్చేదానికి కారణం ఎవరయ్యా అంటే దేవుడే ఆదామును కలగజేసి ఆదాములో నుంచి ప్రతి జాతి మనుషుల్ని ఆయన భూమి మీద కలగజేశాడు, సృష్టించాడు అని చదువుకుంటున్నాం. అంటే మన జన్మకు కారణం ఎవరు అని మనం అడిగితే మన జన్మకు దేవుడు కారణం అని బైబిల్ చెప్తూ ఉంది. పిల్లలు అనేక మంది కావాలంట దేవుడికి పిల్లలు భూమి మీద. ఎంతమంది కావాలి?
అనేక మంది కావాలి, కుమార్తెలు కావాలి, కుమారులు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన సంకల్పం అది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, మనోళ్ళు అనేక మంది కావాలనుకుంటే మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అని నినాదాన్ని పెట్టుకున్నారు. దేవుడేమో అనేక మందిని కనాల పిల్లల్ని మీరు అని ఆదాము అవ్వని ఆశీర్వాదించి, మీరు ఫలించి అభివృద్ధి నుండి భూమిని నిండించండి అని ఆయన ఆ రోజు ఆశీర్వాదించాడు ఇద్దరిని. అనేక మంది పిల్లలు కావాలన్నారు. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే, అనేక మంది మాకొద్దు. ఎంతమంది కావాలి? ఒక్కరే ముద్దు, ఇద్దరైతే వద్దు అన్నారు. చాలా మంది ఆపరేషన్ కూడా చేయించేసుకుంటున్నారు. మరి ఆపరేషన్ చేయించుకుంటున్నారు కదా, ఇది తప్పు కదా దేవుని దగ్గరికి. దేవుడేమో అనేక మంది పిల్లల్ని కనమంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కరిని ఇద్దరిని ఇంక చాలనైనా ఆపరేషన్ చేసుకుంటున్నారు. ఇది తప్పు కాదా? తప్పా కాదా? చెప్పండి, వింటున్నారా? తప్పా కాదా? తప్పేనా? ఎలా తప్పు? ఒకసారి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి గమనిద్దాం. చూడండి త్వరగా. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదవాలి పాస్టర్ గారు. అధ్యాయం 3వ వచనం ఎంతసేపా? ఒకడు 100 మంది పిల్లల్ని కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినను అతడు సుఖానుభవమును ఎరగకయు తగిన రీతిన సమాధి చెయ్యకుండా ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండమే గతి మేలు అంటున్నాడు. ఏమండి, మీకేం అర్థమైంది ఇక్కడ? 100 మందిని కన్నాడంట ఒక అతను. 100 మందిని కని కూడా నువ్వు దేవుని కోసం పెంచలేకపోతే, దేవుని కోసం వాళ్ళని నువ్వు నడిపించలేకపోతే, దేవుని మార్గాల్లో వాళ్ళని నిలబెట్టలేకపోతే, నువ్వు వాళ్ళని కని కూడా వ్యర్థము. ఆ పిండంగా ఉన్నప్పుడే రాలిపోవటం మేలు అంటున్నాడు బైబిల్లో. నువ్వు దేవుని కోసం వాళ్ళని నడిపించలేకపోతే 100 మందిని కని ఆ కనింది కూడా వ్యర్థము అంటున్నాడు. గమనించండి బాగా. ఎందుకు అంటే, ఆపరేషన్ చేసుకోవచ్చు అంటే, నేను ఇంతమందిని పెంచలేను దేవుని కోసం అన్నప్పుడు ఆపరేషన్ చేపించుకోవచ్చు. ఇద్దరిని ఒక్కరిని కానీ, ఒక్కరిని దేవుని కోసం పెంచు, ఒక అన్నలాగా దేవుడికి సమర్పించు. అబ్రహాము ఒకగానొక కుమారుణ్ణి అడిగినప్పుడు దేవుడు అతన్ని బలిపీఠం మీద అర్పించేదాని కొరకు, దహన బలి చేసేదాని కొరకు వెనకాడలేదు. ఆయనలాగా పెంచుతావా? అలా అయితే నువ్వు ఎంతమందినైనా కను. పెంచలేకపోతే నువ్వు ఆపరేషన్ చేపించేసుకో. ఏముంది బైబిల్? ఇప్పుడు ఆపరేషన్ చేసుకోవటం తప్పేం లేదు. ఎందుకు తప్పు లేదంటే, నువ్వు పెంచలేవు అంతమందిని దేవుని కోసం. ఇద్దరిని కంటేనే ఇద్దరిని దేవుని కోసం, దేవుని మార్గాల్లో నడిపించేదాని కొరకు చాలా అవస్థలు పడుతున్నారు తల్లిదండ్రులు ఈ రోజున. కానీ దేవుడైతే నీకు పిల్లల్ని ఇచ్చింది దేవుడే. ఓ లెక్క అడిగేది కూడా దేవుడే ప్రియులారా. ఎందుకంటే దేవుడైతే ఇది కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము కొత్త జన్మకు కారణమేంది? దేవుడు మనం ఆటంలోకి వెళ్తూ ఉన్నాం. మనము దేవుడు ఈ భూమి మీద మనకి జన్మనిచ్చి దేవుని కోసం బ్రతకతారని ఎదురు చూసి, దేవుని కుటుంబాలుగా జీవిస్తాడని ఎదురు చూసి, ఆయన కొరకు మనుషులందరూ దేవుని కోసం బతికారయ్యా అంటే బతకలేదు. ఏమైపోయారు? భూమి మీద వచ్చిన ప్రతి మనిషి పాపాన్ని వంట పట్టించుకొని
దేవునికి దూరం అయిపోయి దేవుని కుటుంబంలో నుండి తొలగిపోయారు చాలా మంది. దేవుడు అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చలేకపోయారు. కారణం ఏంది? దేవుని కుటుంబంలో ఉండలేకపోయేదానికి. ఇప్పుడు కొత్త జన్మ మనకు కావాలి అనుకున్నప్పుడు దానికి ఆపోజిట్ ఏముంది? మనకు ఇంకొక జన్మ, పాత జన్మ ఉండాలి. పాత జన్మ ఏమైంది నీది? పాత జన్మ ఏమైపోయింది? వ్యర్థమైపోయింది, పాపం అయిపోయింది. అపరాధాల చేత, పాపాల చేత మనం దేవునిలో నిలవలేక ఆత్మలో చచ్చిన వారే ఉండగా అంటాడు బైబిల్లో. ఒకసారి చూడండి దాన్ని. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదవండి త్వరగా. చదవాలి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బతికించాడు. ఓకే, ఇప్పుడు మనము పాత జన్మలో మనకు కలిగింది ఏంది వినాలి. ఇక్కడ వింటున్నారా? పాత జన్మ ఏమైపోయిందంటే పాపాలలో, అపరాధాలలో మనం ఏమైపోయామంట? చచ్చాము. అంటే ఆత్మకు చావు ఉందా అంటే, చావు, మరణం అనే దానికి అర్థం ఏంటంటే ఎడబాటు అని అర్థం. ఇప్పుడు ఆత్మ శరీరంలో చనిపోయాడంటే దేంట్లోకి ఎడబాటు అయిపోయాడంటే దేహంలో ఇంచి దేహంలో ఇంచి ఎడబాటు అయిపోయి ఆత్మగా అయిపోయాడు అని అర్థం వస్తుంది. ఆత్మకి వెళ్ళిపోయాడు అని అర్థం వస్తుంది. మరి ఆత్మలో చచ్చిపోవటం అంటే అర్థం ఏంటంటే మనము దేవుళ్ళేంచి వచ్చాం, దేవుని కోసమే బతకాలనుకున్నాం భూమి మీద. కానీ పాపాల చేత, అపరాధాల చేత, చీకట్లోను అపవాద చేత పడిపోయి మనం దేవునికి ఏమైపోయాము? దేవునికి మనకున్న సహవాసం ఏమైపోయింది? కట్ అయిపోయింది. ఆయన దగ్గర నుంచి వస్తున్నటువంటి కనెక్షన్ ఏమైపోయింది? కట్ అయిపోయింది. దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన జీవం, ఆనందం, ఆరోగ్యం, క్షేమం అన్నీ కోల్పోయాం. మనం దేవుడికి దూరం అయిపోయాము అంటది బైబిల్. మీ అపరాధాల చేత దూరం అయిపోయినప్పుడు ప్రియులారా, మనకు దేవుని కనెక్షన్ ఏమైపోయింది? ఆయనతో సహవాసం ఏమైపోయింది? కట్ అయిపోయింది. ఆయనతో కట్ అయిపోయినప్పుడు పాపం చేస్తున్న మనకు ఎవరితో సంబంధం పెట్టుకోవాలని వస్తుంది? అపవాదితో సంబంధం అయిపోయింది. వినాలక్క, అర్థమైందా? దేవునితో ఎప్పుడైతే మన ఆత్మకు వస్తున్న కనెక్షన్, సంబంధం కట్ అయిపోయిందో ఇంకొకరితో సంబంధం అయిపోయింది. ఎవరితో? ఎవరుడు? అపవాదితో సంబంధం పెట్టుకున్నాం మనం. పాపం చేయి ప్రతివాడు అపవాది సంబంధి. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అంటది బైబిల్. పాపాల చేత, అపరాధాల చేత దేవుని కనెక్షన్ కట్ అయిపోయి మనము ఎవరి కనెక్షన్ లేక ఎవరికి సంబంధించిన వాళ్ళం అయిపోయామంటే అపవాదికి సంబంధించిన వాళ్ళు. వాస్తవం అయితే దేవుడు మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడు. ఆయన మనకు కన్న తండ్రిగా ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరు మనకి తండ్రి అవుతాడు తెలుసా? పాపం చేయటం వల్ల, అపరాధాలు చేయటం వల్ల, లోకంలో ఉన్న వాటిని ఆశించటం వల్ల ఎవరు లేక మనము దేంట్లో పడిపోయినామంటే అపవాదికి సంబంధించిన వాళ్ళుగా అయిపోయినాము. అపవాది మనకి తండ్రి అయిపోయాడు. అర్థమైందా మీకు? పాపాలు వదలకపోతే, పాపంలోనే ఉండిపోతే దేవుడు విధిస్తానంటున్న శిక్ష మాత్రం తప్పదు రేపు. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పాపం చేయుటకు కారణం ఏంది అసలు? మనిషి చెప్పండి. అది పాపం చేయుటకు మనిషి ఎందుకు పాపం చేస్తున్నాడు? కారణం ఏంటయ్యా అంటే, ఇదిగో మనిషి 2 భాగాలు అనుకున్నాం. 1 శరీరం, 2 ఆత్మ అనుకున్నాం. పాపంలో పడిపోయేదానికి కారణం ఏంది? అసలు పాపం అంటే ఏందయ్యా అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అనుకున్నాం. సకల దుర్నీతి పాపం అనుకున్నాం. మేలైంది చేయి నెరిగి అలా చేయకపోవటం పాపం అనుకున్నాం. మురికిని యోచన పాపం అనుకున్నాం. తిరుగుబాటు చేసే పాపం అనుకున్నాం. విశ్వాసం మూలం కాందేదో అది పాపం అనుకున్నాం.
నిన్ను పాపాలని మనం ఒకసారి చెప్పుకున్నాం. కానీ పాపము మనుషులానికి వచ్చేదానికి కారణం ఏంటంటే మనిషికి దురాశలు ఉన్నాయి. ఏమున్నాయి? దురాశ గర్భం ధరించి పాపమున గంటది. ఇది మనం పాపంలో పడిపోవటం వల్ల దేవునికి మనకున్న సంబంధం కోల్పోయి ఎవరితో సంబంధం పెట్టుకున్నామంటే పాపానికి దాసుడైనటువంటి అపవాదితో సంబంధం అయిపోతూ ఉంది. మనం గుర్తు పెట్టుకోండి బాగా. దురాశ ఎందుకు వస్తుంది? అసంతృప్తి అంటే తృప్తి లేదు మనకు. ఏది ఉన్నా దాంతో తృప్తి పట్టడం లేదు. ఇంకా దురాశ పెరాశతో వెళ్ళిపోతా ఉన్నారు చాలా మంది. దురాశ అసంతృప్తి కారణం. అసంతృప్తి రావటం వల్ల మనిషి దేన్ని ఆశిస్తాడు? లోకాశలలో పడతాడు. లోకాశలు ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో పడిపోతున్నాడు మనిషి. అంటే పాత జన్మ ఎలా గతించిపోయిందో చెప్తున్నా, ఎందుకు నాశనం అయిపోయిందో చెప్తున్నా, ఎందుకు నశించిపోతుందో చెప్తున్నా. ఈ పాపం వచ్చేదానికి కారణం దురాశలు, అసంతృప్తి, లోకాశలు రావటం వల్ల, లోకాశ, నేత్ర, శరీరాశ, జీవపు డంబంలో పడిపోవటం వల్ల. అర్థమైందా? పాపానికి బానిస అయిపోయి అపవాదితో ఏమైపోతున్నారు? వీళ్ళు సంబంధం పెట్టుకుంటున్నారు. ఒకసారి అపవాదితో సంబంధం పెట్టుకోవటం అంటే ఏందో అనుకోవాకండి. పాత జన్మలో అదే జరిగింది. మన పాత జన్మ అదే. ఒకసారి యోహాను సువార్త 8:44 చదవండి. అలా ఎవరికి సంబంధం ఉందో చూద్దాం. ఫస్ట్ యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చకూడదు. ఆది నుండి వాడు నరహంతకుడు అయింది, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడు అబద్ధం ఆడుతాడు, అబద్ధానికి జనకుడు అంటది బైబిల్లో. ఏందనైనా ఇప్పుడు చెప్పండి, పాపంలో మనం ఉంటే, పాపంలోనే మనం జీవిస్తే, పాపాలు చేస్తే మనకు ఎవరు తండ్రి అవుతున్నాడు తెలుసా? దేవుడు కాదు, అపవాది. ఎవరు తండ్రి చెప్పండి? అపవాది మన తండ్రి అవుతాడు. అది పాత జన్మ. అపవాదిని మనం తండ్రిగా పిలవాలని వాడికి మనకి సంబంధం ఉంటది. ఎందుకో అబద్ధం చెప్పటం వల్ల. ఎందుకు చెప్పండి? అబద్ధం, చిన్న అబద్ధం చాలా. అవును, అబద్ధం చాలు నేను నరకానికి ఇడ్చుకోపోయేదానికి. అర్థమైంది మీకు? ప్రకటన గ్రంథంలో ఉంటారు చూడండి, నరకానికి పోయే లిస్ట్ లో అబద్ధికులు కూడా ఉంటారు. ప్రకటన గ్రంథం అబద్ధాలు మనం చాలా సులువుగా చెప్పేస్తుంటాం. అబద్ధాలు చాలా సులువుగా ఆడుతుంటాం చూడండి. ఎక్కడది? 21 ప్రకటన గ్రంథం 21:8 చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గ్రంథముతో మండుచున్న గుండములో పాలు పొందెదరు. ఇది 2వ మరణము. ఇప్పుడు చెప్పండి, అబద్ధం చెప్పుట, ఏ అబద్ధాలు ఆడైనా ఏం చేయాలంట? ఒక పెళ్లి చేయాలంట. ఒక్క అబద్ధం ఆడితే చాలు, నువ్వు అపవాదికి సంబంధించిన దాని అయిపోతావు. వింటున్నారా? అబద్ధాలు తప్పేముంది పాస్టర్ గారు? అత్యవసర పరిస్థితుల్లో అబద్ధం చెప్పకుండా ఉండలేకపోయాం. అబద్ధం చెప్పామంటే దేవుడు నరకానికి ఇడ్చుకోబోతాడు. నిజం పలికేదానికి, నిజం చెప్పేదానికి మీరు సిద్ధపడండి. 15వ కీర్తనలు ఏమంటదంటే, ఆయన
పర్వతం మీద ఎవరు అతిథిగా ఉండగలుగుతాడు ఆయన గుడారములు అంటే హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. మనోళ్ళు హృదయపూర్వకంగా నిజము పలికే వాళ్ళే తప్ప మనోళ్ళు హృదయపూర్వకంగా అబద్ధం పలికే వాళ్ళే తప్ప నిజం పలికే వాళ్ళు కాదు. నటన జీవితం దేవుడికి నచ్చదు. కాబట్టి పాత జన్మలో ఇవన్నీ జరిగినాయి ఏనా. అందుకని అపవాది చూడండి, ఏదో తోటలోకి వచ్చింది, అవ్వమ్మ దగ్గరకు వచ్చింది, వచ్చి ఏం చెప్పింది, ఇది నిజమా, ఈ పండు తింటే మీరు చచ్చిపోతారా? కాదు, దేవుడు అబద్ధం చెప్పాడు మీకు. ఎవరు చెప్పాడంట? దేవుడు అబద్ధం చెప్పాడమ్మా. ఎట రివర్స్ చేసేస్తుంది చూడు మనుషుల్ని, దేవుని పిల్లల్ని. దేవుడు అబద్ధం చెప్తాడు ఎప్పుడన్నా? చెప్తాడా? తల్లి తన బిడ్డలకి ఎప్పుడన్నా అబద్ధం చెప్తుందా? పక్కింటి తల్లి చెప్తుందా? చెప్తుంది. పక్కింటి అని చెప్తుంది నీ బిడ్డలకి అబద్ధం. కానీ సొంత తల్లి అబద్ధము తన బిడ్డలకు చెప్పదు, నిజమే చెప్తుంది. అంతే దేవుడు కూడా అంతే కదా. నీ తల్లి మర్చిపోయి నేను మర్చిపోనని ప్రేమను చూపిస్తాడు ఆయన. కానీ ఇక్కడ దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, మీరు అది తింటే మీరు కూడా దేవతలైపోతారు. అందుకని దేవుడు ఏం చేశాడు, మిమ్మల్ని తింటే ఆయనలాగా దేవతలు అయిపోతారని మిమ్మల్ని తినొద్దు అన్నాడు. ఎవరు చెప్పారు ఇప్పుడు అబద్ధం? అపవాద దేవుడా? అపవాది చెప్పింది, వీళ్ళు తినేశారు. పాపం వచ్చేసింది. అప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు. ఇంద్ర, నా పిల్లలు అబద్ధాలు నేను ఎందుకు చెప్తాను, నన్ను నమ్మలేదే అని చెప్పి దేవుడు బాధపడి వాళ్ళని శిక్ష అయితే విధించాడు. ఏం విధించాడు? విధించిన తర్వాత మరలా ఆలోచన చేశాడు, అరే నా పిల్లలు తప్పు చేయలేదు, వాడు రాకుంటుంటే, వాడు వీళ్ళని మాయ చేయకపోతే, అబద్ధాలు చెప్పకపోతే నా పిల్లలు ఆ తప్పు చేయరు కదా అని చెప్పేసి అపవాదిని శిక్షించి, నా పిల్లలుగా తప్పు చేసింది, నువ్వు అలా నేర్పించావు, వాళ్ళని పాడు చేసావు. ఎన్ని విధాలుగా ఈ జనాన అపవాది పాడు చేస్తుంది చెప్పండి. ఏమేమి నేర్పిస్తుంది మనుషులకి ఈ రోజున అంటే ఎన్నో నేర్పించేస్తుంది అపవాది మనుషులకి. మోసాలు చేయటం ఎలా నేర్పించింది, వ్యభిచారం చేయటం ఎలా నేర్పించింది, అబద్ధాలు ఎలా చెప్పాలో నేర్పించింది, ఇకపోతే సిగరెట్ ఎలా తాగాలో నేర్పించింది, కిల్లీలు ఎలా ఎయ్యిసి నవలాలో నేర్పించింది, పానుపర గుట్కా అనేక రకాలుగా నేర్పించి, తాగుడు ఎలా తాగాలో, ఏం తాగాలో నేర్పించింది. ఇట్లన్నిటికి దొంగతనం, నరహత్యలు, గొడవలు, అల్లర్లు, కొట్లాట్లు ఇవన్నీ నేర్పించి మనిషిని దేవుని యొక్క రూపంలో ఉండనీయకుండా దేవుని వ్యక్తిత్వాన్ని పూర్తిగా నాశనం చేసి దేవునికి కాకుండా అపవాదికి సంబంధించిన వాళ్ళుగా మార్చేసుకుంది. ఇది నా మనుషుల్లో చూడండి, ఎవరినైనా చూడండి, కోరత్వం కనిపిస్తుంది, మూర్ఖత్వం కనిపిస్తుంది, కోపాలు కనిపిస్తాయి. ఏంటయా ఇది అంటే అపవాది వాళ్ళల్లో చేరిపోయినాడు. అపవాది వాళ్ళకి తండ్రి అయిపోయినాడు. మంచి మార్గంలో నడవండరా ఆయన, మానుకోండి ఇవన్నీ అంటే మన మాట వినరు, మంచి చెప్తే వినరు. తాగరా, ఇదిగో నేను ఇంకో 100 రూపాయలు ఇస్తానంటే ఇంకా తాగి జడిపోయేదానికి రెడీగా ఉన్నారు. ఈ విధంగా అపవాది ప్రతి మనిషిని దేవునికి కానియకుండా నాశనం చేసేసింది, పాడు చేసేసింది ఆ జన్మ. దేవుడు చూసుకున్నప్పుడు ఎవ్వరిలో కూడా మంచి అనేది కనబడలేదు. వింటున్నారా? ఎవ్వరిలో మంచి కనబడలేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆలోచించి, పాపం పోవాలంటే మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయేటప్పుడు
దేవుడు ఆలోచన చేసి పాపం పోవాలంటే రక్తం సిందించాలి. ఆ రక్తం పరిశుద్ధమైందిగా ఉండాలి. ఆ పరిశుద్ధ రక్తం ఈ మానవుల్లో ఎవరి దగ్గర లేదు గనక, ఎవరు గొప్పోళ్ళనే వాళ్ళ దగ్గర కూడా లేదు గనక, నా సొంత కుమారుడిని పంపిస్తాను, యేసుక్రీస్తుని పంపించి మీ పాపాలన్నింటినీ ఆయన మీద వేసి ఆయనని సిలువ త్యాగం చేపించి ప్రాణత్యాగం చేపించి మనందరికీ మరొక్క అవకాశం ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు దేవుడు? మళ్ళా అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఇచ్చిన దాని పేరే కొత్త జన్మ. పాతదేమైంది? పాతది పాడైపోయింది. పాత జన్మ ఏమైపోయింది? ఇంతకు ముందు మనం ఎవరిమే? దోషకులము, హానికారులము, హింసకులము, కొంత అయినా మంచి లేదు. అలాంటి చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్న మనకు, నశించిపోతున్న మనవల్ని యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనకు రక్షణ అనే మార్గాన్ని చూపించాడు. ఇది జరిగింది. అందుకే పాడైపోయి మళ్ళా రీకనెక్షన్ చేసే దాని కొరకు మరలా కొత్త జన్మని నీకు ఇచ్చేదానికి సిద్ధపాటు చేశాడు. ఆయన ఏం చేశాడంట? కొత్త జన్మనిస్తున్నాడు. ఏమిస్తున్నాడంట? కొత్త జన్మనిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పాత జన్మలో ఉన్నావు? 10 సంవత్సరాలు వాడు నీ తండ్రి, నువ్వు అపవాదికి బిడ్డలాగున్నావు. 10 సంవత్సరాలు ఉంటావు, లేకపోతే 20 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు కూడా వన్లోనే బతికేసి ఉండొచ్చు. కానీ ఇన్ని సంవత్సరాలు దేవుడు నీకు మరలా కొత్త జన్మని అనేది ఏర్పాటు చేశాడనేది వాస్తవం. ఏం ఏర్పాటు చేశాడంట? ఏం ఏర్పాటు చేశాడు? కొత్త జన్మని ఏర్పాటు చేశాడు కొరకు దేవుడు. కాబట్టి ఇట్టి కొత్త జన్మ ఏంటి అంటే మీకు బాగా ఆలోచన చెప్తాను. కొంతమంది కొత్త జన్మలోనికి తీసుకొని వస్తున్నాయి కానీ, కొంతమంది కొత్త జన్మ వచ్చినట్టు ఉంటున్నారు కానీ పాత జన్మను కూడా ఇడిచిపెట్టడం లేదు. చాలా మంది దేవుని దగ్గరకు వస్తున్నారు, ఆ పాతవి ఇంకా పోవటం లేదు, ఆ స్వభావాలు పోవటం లేదు, ఆ మోసం చేసే మనసు మారటం లేదు, ఆ అబద్ధాలు పోవటం లేదు, ఆలోచనలు ఇంకా వాళ్ళలో మెదులుతూనే ఉన్నాయి, ఆ పాపపు ఆలోచనలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఇంకా అవి పోవడం లేదు. దేవుళ్ళలోకి వస్తున్నాయి కానీ కొత్త జన్మని ఇస్తున్నా ఇంకా పోవటం లేదు. కాబట్టి దాన్ని పోగొట్టుకునే దాని కొరకు యేసు రక్తం అనేది దేవుడు నీకు ఇచ్చి ఇప్పుడు నిన్నేం చేస్తున్నాడంటే దేవుని యొక్క రాజ్య నివాసునిగా మారుస్తున్నాడు. ఆయన చీకట్లోంచి, అంధకార సంబంధమైన అధికారంలోంచి విడిపించి, అప్పుడు మనం ఎక్కడ ఉండాలి? కొత్త జన్మలో అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టి విరుచుటి యందు, ప్రార్థన చేయటి యందు ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలా? ఉంటున్నారా? ఉండటం లేదు. ఉంటున్నారా? ఉండటం లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి యేసు రక్తం చేత కడగబడి మన జీవితాన్ని పరిశుద్ధపరచుకొని దేవుని కోసం మళ్ళా రీకనెక్షన్ అవుతాము. రీకనెక్షన్ అంటే ఒక్కసారి తెగిపోయి అపవాది సంబంధాలు అయిపోయిన మనం మళ్ళా, అయ్యా నన్ను క్షమించు, నన్ను మళ్ళా దేవుని కోసం బతుకుతానని నువ్వు పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు రావాలా. అప్పుడు కొత్త జన్మ ఎలా వస్తుంది? కొత్త జన్మ ఎలా వస్తుంది? ఒకసారి ఎలా అండి? యోహాను సువార్త 3:1 చదవండి త్వరగా. నీకుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు ఎవడనూ చేయలేదని చెప్పాను. నీవు దేవుడి యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము.
దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని ఆ, నీవు చేయించిన సూచక్రియలు ఎవడనూ చేయలేదని అతనితో చెప్పాను. ఆ. అందుకే అతనితో ఉమ్. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని ఒకడు కొత్తగా జన్మిస్తేనే కాని అతడు దేవుని అతడు దేవుని రాజ్యమును పొందలేడని రాజ్యంతో నిశ్చయంగా మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎలా జీవించాలి? అందుకు నికోదేము అందుకు నీకేదేమో ముసలివాడగలిగిన మనుషుడు ముసలవాడినైన మనుషుడు మరలా ఎలా తల్లి గర్భంలో జన్మించగలడు? రెండవ తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా ఆ, అని ఆయన అడగగా ఆ, యేసు ఇట్లనెను, ఆ. ఒకడు నీటి మూలంగాను ఒకడు కొత్తగా జన్మించేదానికి చెప్తున్నాడు. ఒకడు నీటి మూలముగా నీటి మూలంగా, తర్వాత జన్మించితేనే గాని నీటి మూలంగాను ఆత్మ ఆత్మ మూలంగా జీవిస్తేనే గాని దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో సంఘములో ప్రవేశించలేడు. ఎలా ఇప్పుడు జన్మ ఎలా వస్తుంది? మనకు కొత్త జన్మ అందరూ చెప్పాలా? నీటి మూలంగా అంటే నీటిలో నువ్వు మునగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బాప్తిస్మం అర్థం. బాప్తిస్మం తీసుకోవాలంటే మొదట నువ్వేం చేసి ఉండాలి? సువార్త వినాలి, రక్షణ సువార్త వినాలి. దేవుని రాజ్యం గురించి, క్రీస్తు నామాన్ని గురించి వినుట వలన విశ్వాసం వచ్చి, విశ్వాసం రావటం వల్ల మారు మనసు తెచ్చుకొని, మారు మనసు రావటం వల్ల ఒప్పుకొని నువ్వేం చేస్తున్నావు? బాప్తిస్మం తీసుకుంటున్నావు. ఒప్పుకోవాలి, ముందు వినాలి దేవుని మాటలు బాగా బాప్తిస్మం తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏం తెలియకుండానే నీళ్ళల్లో మునిగేసి ఇది బాప్తిస్మం అంటున్నారు. అది నిజమైన బాప్తిస్మం కాదు. ఏం తెలియకుండా బాప్తిస్మం తీసుకుంటే మళ్ళా అతను లోకంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నీటి మూలంగా జీవించాలి, జన్మించాలి. ఆత్మ మూలంగా చాలా మంది నీటి మూలంగా జన్మించేదానికి సిద్ధపడుతున్నారు, కానీ నెలల్లో అయితే మునగుతున్నారు, కానీ ఆత్మ మూలంగా జన్మించడం లేదు. ఆత్మ మూలంగా జన్మిస్తే ఏం జరుగుతుంది? ఒకసారి చూడండి. మన బాప్తిసం తీసుకున్న మరుక్షణము మన పాపాలు ఎంత ఘోర పాపనైనా దేవుడు క్షమించి మరలా ఆ పాత జీవితం అంతటిని కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి పాపాలన్నిటిని తొలగించి వేసి తుడిపివేసి నీకు మరలా దేవుల్లో బతికేదానికి రీకనెక్షన్ ఇస్తాడు ఆయన. అప్పుడు ఏమొస్తుంది తెలుసా? బాప్తిసం పొందిన తర్వాత మనలానికి ఒకసారి చదవండి. మత్తయి సువార్త 5:16 మనుషులు మీ క్రియలను అశోకమందున మా తండ్రిని మహిమపరచినట్లు ప్రకాశింపనియుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని ఆలోచించవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. అది మనకేందంటే అప్పుడు మీరు మళ్ళా దేవుళ్ళు మీరు కనెక్షన్ ఇవ్వబడితే మీ వ్యక్తిత్వం ఏమవుతుంది? జీరోకు ఉంటది. దాంట్లో ఎదగాలి, దేవుళ్ళో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. ఆయన గుణ లక్షణాలు, ఆయన లక్షణాలు మనం సంపాదించుకుంటే అప్పుడు మీ ఎలుగు ఎక్కడ ప్రకాశించాలంట? చదవండి 16 మనుషులు మీ సత్క్రియలను చూసి, సత్క్రియలు అంటే పనులు, లక్షణాలు, గుణగణాలు అని అర్థం. అర్థమైందా? ఆ గుణాలు రావాలంటే మనలోకి ఎవరు వచ్చి ఉండాలి? పరిశుద్ధాత్ముడు వచ్చి ఉండాలి. పరిశుద్ధాత్మ మనం నడిపిస్తుండాలి. పరిశుద్ధాత్ముడు మనలోనే నివాసమై ఉండాలి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఏమని పిలుస్తాడు? దేవుణ్ణి. అప్పుడు దాకా దేవుడా దేవుడా అని ప్రార్థన చేసేవు నువ్వు. ఆయన ఎప్పుడైతే వచ్చాడు నీలోకి, నీ కనెక్షన్ ఏమవుతుంది అంటే సంబంధం. దేవునికి నీకు సంబంధం ఏమో వస్తుంది. అప్పుడు దేవుడు కాదు, అబ్బా నాయనా తండ్రి అంటావంట. అప్పుడు నీకు ఆయనకి ఏం సంబంధం? తండ్రి కుమారుడు కుమార్తెల సంబంధం వస్తుంది అక్కడ. ఎప్పుడు? బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మలో మనం జన్మిస్తే. మరి పాత జన్మ ఏమైపోద్ది? అప్పుడు తొలగిపోద్ది పాత జన్మ. ఒక ఆవిడ, కొంతమంది
ప్రభువులోకి వస్తున్నారు, మనసు మారటం లేదు, హృదయం మారటం లేదు, స్వభావాలు మారటం లేదు. చాలా మంది వస్తున్నారు అంతే, మాట తీరులు మారటం లేదు, అది క్రియలు మారటం లేదు, చేష్టాలు మారటం లేదు. మళ్ళా పాత జీవితం సగం కనిపిస్తూనే ఉంటది, పాత జన్మ కొద్దిగా కనిపిస్తూనే ఉంటది ఇళ్లలో. దీనికి అర్థం చెప్తా వినండి. ఒక అతను కారు డ్రైవర్ గా ఉండి కారు తోలుతూ ఉన్నాడంట. యజమానుడు కారులో కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు ఆ కారులో కూర్చున్నప్పుడు కారు అంతా కంపు కొడుతుందంట, వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. రే కారు ఆపురా, ఏందిరా కారులో అంత వాసన వస్తుంది, ఏందిరా అని అంతా ఎతికితే ఏం కనపడలా. రే నీ షూ తీరా, నీ బూట్లు తీరా అంటే సాక్షులు వాసన వస్తున్నాయంట, పాత అయిపోయింది. అప్పుడు ఈ నుండి ఒక షాప్ దగ్గర ఆపి, షూ షాప్ దగ్గర డబ్బులు ఇచ్చి కొత్త సాక్షులు కొనుక్కొని వేసుకోరా అన్నాడంట. సరే అని చెప్పి, మంచిదే కానీ అని చెప్పి కొత్త సాక్షులు కొనుక్కొసుకొని వేసుకున్నాడు. మళ్ళా కారు వెళ్తూ ఉంది, వెళ్ళేటప్పుడు అదే వాసన వస్తుంది. మరలా అడిగాడు, ఏంటరా ఇంకా వాసన వస్తుంది, ఏమైందిరా అంటే, వీడు కొత్త సాక్షులు అయితే కొన్నాడు గాని పాత సాక్షులు పడేయలేదు. కొంతమంది కొత్త జీవితం కావాలని కోరుకుంటారు దేవుణ్ణిలో, మళ్ళా పాతవైతే వదిలిపెట్టరు. ఆ గొడవలు అట్టే ఉండాలి, ఆ కొట్లు అట్టే ఉండాలి, ఆ పగ అట్టే ఉండాలి, కొంచెం తగ్గింపు ఉండదు. ఏమైంది? ఇవేముండవు. అప్పుడు నువ్వు కొత్త జన్మ వచ్చిందని ఎలా చెప్పుకుంటావు? ఇంకా పాత దాంట్లోనే ఉన్నావు, నువ్వు పాత ఆశల్లోనే ఉన్నావు. ఒకసారి కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చదవండి. కావున భూమి మీదనున్న ఆ ఈ అవయవములను ఆ అనగా ఆ జారత్వమును, ఆ అపవిత్రతను, జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపాలా. ఎక్కడ చంపాలా? ఇవన్నీ పాత జీవితంలో మనకు కనిపించినవే. ఇవన్నీ ఏం చేయాలి? మనలో చంపాలా. చంపుతున్నామా? ఫోన్ అర్థమైందా నాయనా? అర్థమవ్వాలి. ఏంది అది? ఏమేమి చంపాలంట మనలో? చదువు, మరలా చదువు. ధనాపేక్ష చాలా మందికి ఉండేది ఇదే. ఏంటంటే అదే, నీ ధనం ఎక్కడుందనో అక్కడే నీ హృదయం. 24 గంటలు అది ఆలోచన. కానీ అబ్రాహానికి ఎంత ఉన్నా గానీ దాని మీద లేదు అసలు, దేవుడి కంటే ఎక్కువేముంది. సొలొమోను రాజుకి దేవుడు ప్రత్యక్షమై, నీకేం కావాలని ఇస్తాను ఆయన, ఏదైనా కోరుకంటే నాకు ఏమొద్దు, వివేకం కావాలని కోరుకున్నాడు. దేవుడు మెచ్చుకున్నాడు. దాన్ని ధనాపేక్షని విగ్రహారాధనతో సమానం. అర్థమైందా? ఈ చంపాలే. కొత్త జన్మలోకి నువ్వు వస్తే ఇంకా అయ్యో వాటి వలన దేవుని శిక్ష వస్తుందంట. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటుంది. పూర్వం అంటే పాత జన్మలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఇది ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఇప్పుడైతే మీరు కోపము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అనుకుని అన్నిటిని, అయ్యో బూతులు ఉన్నాయా? ఉన్నాయి. విసర్జించుడు అంటే మరి కొత్త సాక్షులు ఇచ్చాను రా, పాత పడేయమంటే పడేయరా, పడేయాలంటున్నాడు దేవుడు. అది చంపకపోతే దేవుని ఉగ్రత వస్తుంది, శిక్షిస్తాడు దేవుడు నీకు. దేవుడు ఆల్రెడీ నువ్వు తప్పుపోయినప్పుడు యేసుక్రీస్తును బలి చేసి మరొక అవకాశం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటారేమో,
టీచర్ హోంవర్క్ రాయకపోతే ఏం చేస్తుంది చెప్పండి? కొడతదా? కొడతది, శిక్ష వేస్తుంది. కానీ ఒకసారి తప్పు ఏమన్నది, టీచర్ పొరపాటు అయిపోయింది టీచర్, ఒక్కసారి అవకాశం ఏమంటే ఇప్పుడు రాసేస్తానంటే ఏమంటది? సరే ఒక్కసారి ఇస్తా, తర్వాత మళ్ళా ఇవ్వనంట. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మరలా అవకాశం వీడు. యేసుక్రీస్తుని నీ కోసం బలి చేశాడు, మరలా అవకాశం ఈ దేవుడు అంటే పరలోకం పోయిన తర్వాత నీకు శిక్ష అయితే తప్పదు. ఇవన్నీ మనలో ఉంటే ఏమేమి ఉన్నాయి ఒకసారి అన్ని ఒక వరుసగా చదివండి. 3వ అధ్యాయం 5వ వచనం నుంచి. జారత్వమును, ఆ, అపవిత్రతను, ఆ, కామాతురతను, ఆ, దురాశను, ఉమ్, విగ్రహారాధన ఉమ్, అనే ధనాపేక్షను, వలన ఆ, దేవుని ఉగ్రత ఆ, వచ్చును. ఆ, వారి మధ్య జీవించినప్పుడు ఆ, వీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఆ, ఇప్పుడైతే మీరు కోపము, అగ్రహము, దుష్టత్వము, ఉమ్, దూషణ, మీ నోట బూతులను అన్ని విసర్జించరి అన్నాడు. విసర్జించటం అంటే వదిలేయాలి. వదలటంలో మన వాళ్ళు మళ్ళీ తెచ్చుకుంటున్నారు దాన్ని మనలోనికి. తెచ్చుకున్నప్పుడు నీలో ఇంకా ఏముంది? పాత జన్మే ఉంది, కొత్త జన్మ ఆడైంది. కాబట్టి మీరు జాగ్రత్త పడాలా. అర్థమవుతుందా? సరే, రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. బాప్తీసం పొందిన మనం అందరం బాప్తిస్మం పొందిన మన అందరము ఆయన మరణములో బాప్తీసం పొందుతున్నది ఎవరి మరణంలోనికి? క్రీస్తు మరణంలోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా ఏమైపోయామో పాతి పెట్టబడితిమి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల్లో మనం పాలు పొందిన వాళ్ళగా ఉండాలి. ఎలా చచ్చిపోవాలి మనము అంటే బాప్తిస్మంలో ఏమైపోవాలి మన స్వభావాలు చెప్పండి. మన కూర్చోంది జక్క. వింటున్నారక్క? వినాల, దేవుని మాట వినాల. మనము ఏమైపోవాలంట? చనిపోవాలి. దేంట్లో? సమాధి చేయబడాలి. దేంట్లో? పాతి స్వభావం పాతి పెట్టబడాలి. ఇవన్నీ చచ్చిపోవాలి. ఏమేమి చదువుకున్నాం మనం? కామాత్రత, వ్యభిచారములు, కోపాలు, జారత్వాలు, ధనాపేక్ష అనే విగ్రహారాధన, ఇవన్నీ మన మనసులోకి రాకూడదు. మన మనసులో ఎవరై ఉండాలంటే దేవుడు ఉండాలి. కానీ ఇవన్నీ పెట్టుకున్నామంటే మనకి తండ్రి అపవాదం అవుతాడు, కానీ దేవుడు అవడు. అర్థమైందా? కొత్త జన్మలో మనం వస్తున్నాం, బాప్తిస్మం తీసుకుంటున్నాం అంటే ఈ లోకాశల్లో మనం ఉండకూడదు. ఇక నేత్రాశ, శరీరాశ, జీవోడంబం, లోకాశల్లో మనం ఉండకూడదు. లోకాశలు అనేవి అపవాది వేస్తున్న వల్లాది, అది దేవుని వల్ల పుట్టినవి కావాయి. కాబట్టి కొత్త జన్మ మీకు కావాలనుకుంటే ఇవన్నీ విడిచిపెట్టండి. వీటిల్లో లోకంలో ఉన్నవే నాకొద్దు, యహ పరమందు దేవుడు తప్ప నాకెవరొద్దని చెప్పి అన్ని వదులుకొని వచ్చేయాలి. దేవుని కోసం బతకాలి. అలా బతికిన వాళ్ళు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీళ్ళు జీవించారు. అది మాదిరి మనకి. కాబట్టి కొత్త జన్మ మనకు కావాలంటే దేవుడు ఏమి ఇస్తున్నాడు? మీరు గాన ఇలాంటి వాటిల్నే మన హృదయాల్లో పెట్టుకొని చచ్చిపోతే మాత్రం సమాధిలోనే ఉంటారు, కానీ పైకి లేవ్వరు, పరలోకానికి వెళ్ళరు, దేవుడి శిక్ష విధిస్తాడు. కాబట్టి మనం వాటిల్లో చచ్చిపోవాలి. వేటిలో చచ్చిపోవాలి? లోక సంబంధమైన వాటిల్లో చచ్చిపోవాలి. కొత్త జన్మనంగానే దేవుని కోసమే బతకాలి. అపవాదికి సంబంధించిన వాటిల్లో ఏమి కోరుకోకూడదు. మనం
మనకి ఏది కావాలో మొదట నా నీతిని రాజ్యాన్ని మీరు ఎతికితే దేవుడు ఏం చేస్తాడంట? అవన్నీ దేవుడు ఇస్తాడంట. మీకెందుకు? ఓకేనా? కొత్త జన్మ అర్థమైందా? ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన.